జయగోమాత ఈరోజు ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిలోని కూడా డివిజన్లో శ్రీశైలం హైవేలో ఈ యొక్క కంటైనర్ చూస్తూ ఉన్నాం. సుమారుగా ఒక 50 గోమాతలను కబేలాలకు తరలిస్తూ ఉంటే ఇక్కడ వందలాది మంది గోరక్షకులు ఈ యొక్క కబేలాలకు తరలించినటువంటి బండిని ఇక్కడ ఆపి పోలీసులకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. సుమారుగా ఈ యొక్క హైవేలో రోజుకు సుమారుగా వందలాది వాహనాలు ఇక్కడ నుంచి కబేలాలకు ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో జిల్లపల్లి ఆ తర్వాత ఉన్నటువంటి కబేలాలకు ఇక్కడ నుంచి వందలాది వాహనాలు పోతూ ఉంటే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడికైనా పట్టించుకున్న పాపన లేదు. ఇలాంటి వాహనాలను సుమారుగా మేము 1000 వాహనాలు పట్టుకోవడం జరిగింది. ఇక్కడ పట్టుకున్న వాళ్ళ మీద కేసులు ఎందుకు మీరు పట్టుకుంటారు అనకం తప్పితే వీటిని తీసుకుపోయి చంపుతూ ఉంటే కనీసం వీటి మీద చర్యలు తీసుకోకపోవడం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడున్నటువంటి ఏదైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అధికారంలో రాకముందు నేను ఒక గోభక్తుని ఈ యొక్క గోరక్షణ కోసం నేను కొన్ని గోశాలలు కట్టిస్తా ఉన్నాను, ఆ గోశాలలో ఈ యొక్క గోవులను పెంచుతామని చెప్పిండు. ఎక్కడ పోయిందని ఇక్కడ నుంచి మేము అడుగుతా ఉన్నాం. అవన్నీ పట్టుకోకపోగా ఇలాంటి చిన్నవి సుమారుగా ఇలా సంవత్సరంన్నర లేగలు ఉన్నాయి. వీటన్నింటి తీసుకుపోయి చంపుతా ఉంటే మీకు ఎంత పుణ్యం వస్తుందని ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సృష్టిలో సర్వదేవతలు కొన్ని ఉన్నటువంటి ఈ యొక్క గోమాతను చంపుతా ఉంటే మీరు ఎవరికైనా నోరు మెదపకపోవడం. ఇంకొకటి ఏదైతే గోరక్షణ చేస్తున్నటువంటి గోరక్షకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదే సంబంధించినటువంటి మొన్న శంషాబాద్లో ఒక దాడి జరిగింది గోరక్షకుల మీద. ఇక్కడ ఉన్నటువంటి గోరక్షకుల మీదే దాడి జరిగింది. ఎక్కడ పట్టించుకునే పాపాలు లేదు. అదేవిధంగా ఈ యొక్క గోలను తరలిస్తున్నటువంటి గూండాలు ఎవరైతే ఎంఐఎం గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనునిత్యం మా పైన కక్ష కట్టి ఇక్కడ వీళ్ళని చంపుదామని ప్రయత్నం చేస్తుంటే ఎవరికైనా పట్టించుకున్న పాపన ఊరు. మీకు ఇక్కడ నుంచి వీటిని చంపితే మీకు ఏమొస్తుందని ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం. వీటిని తింటారా, వేరే తినరా? మీరు ఈ గోమాతను ఇలా సృష్టికి మూలమైనటువంటి ఈ యొక్క గోమాతలను చంపుతా ఉంటే ఏదైతే కళ్ళు మూసుకొని ఏదైతే మత్తు నిద్రలో ఉన్న గవర్నమెంట్ ఈ పాపం మీకు తలగకపోదు. కేసీఆర్కి అదే పాపం తలిగింది. ఈరోజు మీకు ఈ పాపం తలగకపోదని ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాము. ఎక్కడ చెక్ పోస్ట్ లేదు. సుమారుగా కల్వకుర్తి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ ఒక చెక్ పోస్ట్ చేసిన పాపన లేదు. దీనికి వెళ్ళిపోతే గోరక్షకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టినటువంటి సంఘటనలు ఈ యొక్క పోలీస్ స్టేషన్లో అనేక రకమైనటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వాళ్ళ తన మామూలు తీసుకుంటారు. మీరు ప్రతి వెహికల్ దగ్గర మామూలు తీసుకొని ఇక్కడ నుంచి బండి పంపిస్తూ ఉన్నారు. మీరు వీటన్నిటిని మీరు చెక్ పోస్ట్ చేసి పట్టుకోకపోతే చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి ఖబర్దార్. ఇక్కడ సుమారుగా వందలాది మంది గోభక్తులు ఇక్కడ వీటిని పట్టుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి హైవేలో ఒక్క వాహనాన్ని పోకుండా దిగ్బంధం చేస్తామని ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. గోవులను రక్షించండి. వీటిని రక్షించకపోగా వాటిని చిన్న గోమాతలను అవునాపై పెద్దే కావు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చేది ఏంటంటే ఒక చిన్న గోమాత తీసుకోపోతా ఉంటే దానికి ఏం సర్టిఫికేట్ ఇస్తారంటే దాని ఏజ్ అయిపోయింది, దాన్ని అక్కడ తీసుకుపోయి కోయొచ్చు అనే సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈ యొక్క గోవులను చంపుతా ఉంటే మీరు కళ్ళు మూసుకొని వాళ్ళకు తొత్తులుగా మారి ఈ డబ్బులు మీకు వచ్చే డబ్బులు ఒక్కరికినా మీ కుటుంబాలు ఏమి సంక్షేమం ఉన్నది గుర్తుపెట్టుకోండి. మీ తరతరాలకు పాపం తగులుతుంది. ఈ యొక్క గోమాతలను తీసుకుపోతా ఉంటే మీ యొక్క డ్యూటీ వీటిని ఆపడం, విడిచిపెట్టేసి వాటిని తీసుకుపోతుంటే మీరు సపోర్ట్ చేసి వాళ్ళు తను డబ్బులు తీసుకుంటారు కదా, మీ తరతరాలు నాశనం అయితే అని మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక ముందు ఎక్కడైనా గోమాతలను ఎక్కడికి వెళ్ళి తీసుకుపోయినా ఒక్క బండిని వదిలిపెట్టమని ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. కేవలం గోమాతకి रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। गौ की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे।